హాయ్ రవి. హాయ్ అండి. అండ్ హెవీ కాంపిటీషన్ మాస్టర్ చెఫ్ అంటే. సో ఈ కాంపిటీషన్లో మీరు కూడా ఒక పార్ట్ ఉన్నారు, చాలా కాంపిటీషన్ ఇచ్చారు, ఎలా ఉంది? సో ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా సరే కాంపిటీషన్ అంటే పక్కన వాళ్ళు తొక్కాలి, లేకపోతే పక్కన వాళ్ళ కంటే మనం బాగా చేయాలి అని ఒక కాంపిటీషన్ నేను చూసాను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో ఉంటూ అన్ని కాంపిటేటివ్గా. బట్ ఈ పర్టికులర్గా మాస్టర్ షెఫ్లో నేను చూసింది అయితే కనుక ఎవరి బెస్ట్, ఎవరి స్ట్రెంగ్స్తో వాళ్ళు ప్లే చేసుకుంటూ వచ్చాం. సో ఎవరికి కూడా పక్కనోని తొక్కాలి, లేకపోతే పక్కనోడి కంటే నేనే బాగా చేయాలని ఎప్పుడు ఫీలింగ్ లేదు. సో అందరూ వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళు లాస్ట్ టైం కంటే ఇంకా బాగా బెటర్గా పర్ఫామ్ చేయాలి, వాళ్ళ టాలెంట్తోనే బయటికి రావాలి అనుకుంటూ ఉండడం. సో ఇట్ ఈస్ వెరీ స్పోర్టివ్ అండ్ సచ్ అ హెల్తీ కాంపిటీషన్. సో దానివల్ల మాకు కూడా నేర్చుకోవడానికి చాలా ఉంది షోలో. అండ్ చెప్పాలంటే ఎక్కడో కూడా డబ్బులు పెట్టి మేము నేర్చుకోగలిగే వాళ్ళం కాదు, ఎక్స్పీరియన్స్ ద్వారానే వచ్చింది మాకు. అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఆ ఎక్స్పీరియన్స్. అలాగే మనం అన్నపూర్ణి మూవీలో చూసుకున్నట్లుగానే కాంపిటీషన్తో చాలా ఈగోస్ అన్నీ అక్కడికి ఉంటుంది, మనం చూసాం. సో ఇంత హెల్తీ కాంపిటీషన్లో ఎక్కడో ఒక చోట ఈగోస్ ఉంటాయి. సో అలా ఎవరినైనా ఫేస్ చేశారు? సో ఈగో అని చూపించుకోవడానికి లేదు, బికాస్ ఎవ్వరు కూడా సేమ్ టైప్ ఆఫ్ డిష్ చేయట్లేదు, అందరికీ సేమ్ సార్ట్ ఆఫ్ రిసోర్సెస్ వస్తున్నాయి. సో ఈగో జెలసీ అనేది ఆ స్పేస్ లేదు ఎవరికి, బికాస్ అందరం షూట్ అయిపోయిన తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయి ఈదర్ నెక్స్ట్ డే ఎలాగో పర్ఫామ్ చేయాలి, ఎక్కువ రెసిపీస్ తెలుసుకోవాలని అనుకునే వాళ్ళం తప్పితే ఆ ఈగో జెలసీ అనేది మాకు ఎప్పుడు కనిపించలేదు అమాంగ్స్ ద పీపుల్. అండ్ యాజ్ ఏ యూఆర్ ఏ న్యూట్రిషన్ అండ్ న్యూట్రిషన్ అలాగే ఫుడ్డీ అని చెప్తున్నారు. సో ఫుడ్డీకి న్యూట్రిషన్కి మీరు అది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? సో నేను ఫుడీ అయి ఉండి ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ ఓకే డీప్ ఫ్రైడ్. సో కామన్ ఐటమ్స్ ఉంటాయి. ఒక 10 రోజులు కరెక్ట్గా రోజు బయట తిన్నామంటే 11వ రోజు నాకు తెలిసినంత వరకు కొత్త ఐటమ్ అనేది దొరకదు, సేమ్ రిపీటెడ్గా దొరుకుతాయి. సో ఫుడీ అయి ఉండి నాకు బయట ఎక్స్ప్లోర్ చేసి అయిపోయింది. సో కొత్తగా నేను చేసుకొని నాకు నచ్చినవి కొత్తగా ప్రిపేర్ చేసుకుని తినడం అలవాటైంది. సో ఫుడీ హెల్దీ అంటే నేర్చుకోవాలి కదా, ఇన్కార్పొరేట్ చేయడం అండ్ పిల్లలకి పాస్ చేయడం కూడా. సో దాట్స్ హౌ ఐ స్టార్టెడ్ వర్క్ టుగెదర్. And finally, one word about the Master Chef and that experience. So Master Chef is absolutely, for me it is fortunate. And అది చెప్పాలి అని అంటే ఐ డోంట్ థింక్ సో దేర్ విల్ బీ వర్డ్స్, బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ లైక్ అ ఫ్యామిలీ టు మీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అండ్ సమ్ ఫ్యామిలీ దట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ బట్ ఐ గాట్ ఇట్ ఫార్చునేట్లీ బై గాడ్ అంతే. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్.